హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మిద్దె తోటలు పెంచడంలో బిజీగా ఉన్నారా? అందరూ కూరగాయలు పండ్లు పెంచుతున్నారా? నేను ఈరోజు మార్నింగ్ 7కే పైకి వెళ్ళి ఇవన్నీ కోసుకొచ్చానండి. ఈరోజు ఏం కోసాను అనేది మీకు చూపిద్దామని. చూసారా? బీట్రూట్ కలర్లోనే ఉంది కదా, ఎంత డార్క్ బీట్రూట్ కలర్ అనమాట. తర్వాత ఇదొక రెడ్, తర్వాత పింకిష్ ఒకటి ఉంటుంది. 4 వెరైటీస్ మన దగ్గర ఈ పింకు, డార్క్ పింకు, బీట్రూట్ కలర్లలో ఉన్నాయండి. 4 వెరైటీస్ ఉన్నాయి. తర్వాత వంకాయలు చూసారు, ఒక 3 కాయలు. ఈరోజు వీటితోటి బజ్జీలు చేయబోతున్నానండి. సన్నగా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సన్నగా ఇలా కట్ చేసి అలాగే శనగపిండిలో ముంచి మనము నూనెలో వేస్తే అసలు ఎంత టేస్టీగా ఉంటాయేనండి బజ్జీలు. అలా ట్రై చేయండి. ఒక కాయల్లా ముక్కలు చేయకూడదు, సన్నగా కట్ చేసి అలాగే కాయ నూనెలో వేసేసేయాలి. చెర్రీ టమోటాలు చూసారా, ఎల్లో రెడ్, ఇవి ఎల్లో కలర్ అయితే పక్షులు అస్సలు వచ్చట్లేదండి. ఎల్లో కలరు, రెడ్ కలరు, ఈ రెండు విపరీతంగా కాస్తున్నాయి. ఇవన్నీ కింద రాలి పడిపోయినాయి అనమాట. కొన్ని రాలగొట్టేస్తున్నాయి పక్షులు. అవి ఈసారి చెర్రీ టమోటాలు అయితే చాలా ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. అందువలన పక్షులు అయితే రాలగొట్టేస్తున్నాయండి. ఎల్లో అయితే విపరీతంగా, మరి ఎల్లోకి అట్రాక్ట్ అవుతున్నాయి అనమాట. ఎల్లో అయ్యి అస్సలు ఉంచట్లేదు, పండిన దాకా కూడా ఉంచట్లేదు. ఇంకా డార్క్ ఎల్లో కలర్ వస్తుంది, కానీ ఇలాగే తుంచేయాల్సి వస్తుంది. చూసారు కదా మన మార్నింగ్ హార్వెస్ట్. అద్దుకోండి ఎన్ని చిక్కుళ్ళు వస్తున్నాయో, అసలు ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉన్నాయన్నమాట పిందెలు. అవన్నీ నెక్స్ట్ వీక్ కట్ చేస్తాను, మళ్ళీ కూడా చూపిస్తూ ఉంటానండి. ఓకేనా? థ్యాంక్ యూ.